భారత్తో జరిగిన రెండో వన్డేలో కివీస్ దుమ్మురేపింది. టీమిండియాపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్ 1-1తో సమం చేసింది. ఫలితంగా ఈ నెల 18న జరిగే మూడో వన్డే ఆసక్తి రేపుతోంది. రాజ్కోట్ వన్డేలో కివీస్ మెరిసింది. రెండో వన్డేలో టీమిండియాపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో 3 వన్డేల సిరీస్ను కివీస్ 1-1తో సమం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని న్యూజిలాండ్ 47.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. డారెల్ మిచెల్ సెంచరీతో దుమ్ము రేపాడు. విలియం త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఓపెనర్లో డేవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్ త్వరగానే నిష్క్రమించిన తర్వాత వచ్చిన విలియం, డారెల్ మిచెల్ 3వ వికెట్కు 162 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. గ్లెన్ ఫిలిప్స్ 32 పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డే జనవరి 18న ఇండోర్లో జరగనుంది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ వీరోచిత సెంచరీ వృధాగా మారింది. 92 బంతుల్లో 112 పరుగులు సాధించాడు రాహుల్. కెప్టెన్ శుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీ చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, నితీష్ రెడ్డి తక్కువ పరుగులకే వెనుదిరిగారు. న్యూజిలాండ్ బౌలర్లలో క్రిస్టియన్ క్లార్క్ 3, జేమిసన్, ఫౌక్స్, జేడెన్ లెనాక్స్, మైకేల్ బ్రాస్వెల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. భారత్లో టీమిండియాపై న్యూజిలాండ్కు వన్డేల్లో ఇదే అత్యధిక ఛేజింగ్ కావడం విశేషం.